బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లా ఇసుక డంపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఉక్కుపాదం మోపారు. ఇక పెబ్బేరు మండలం రాంపూర్ గ్రామంలో దాదాపు 302 ట్రాక్టర్ల అక్రమ ఇసుక డంపింగ్ ను అధికారులు సీజ్ చేశారు. రాంపూర్ గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక డంపింగ్ పై కలెక్టరేట్ కు స్థానికులు సమాచారం ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్టీఓ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. దాదాపు 3200 ట్రాక్టర్ల ఇసుక డంపింగ్ ను గుర్తించి ఇసుక మొత్తాన్ని సీజ్ చేశారు. ఇసుకను డంపింగ్ చేసిన వారి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వనపర్తి జిల్లా ఇసుక డంపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఉక్కుపాదం మోపారు. పెబ్బేరు మండలం రాంపూర్ గ్రామంలో దాదాపు 302 ట్రాక్టర్ల అక్రమ ఇసుక డంపింగ్ ను అధికారులు సీజ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వెన్నెల, ఏదైతే ముఖ్యమంత్రి నిన్న ఇసుకపై కొంత సీరియస్ అయిన నేపథ్యంలో తాజాగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రాంపూర్ గ్రామంలో దాదాపు 3200 ట్రాక్టర్ల అక్రమ ఇసుక డంపింగ్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ సీజ్ చేశారు. అయితే ఇసుక డంప్ పై కలెక్టర్ తేజస్ నందలాల్ సీరియస్ కావడంతో ఏదైతే దీనికి సంబంధించి కలెక్టర్ ఆదేశాలతో ఏదైతే అక్రమంగా తర్వాత విరుద్ధంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా డంపు చేసిన ఇసుకపై ఆర్డీఓ సమక్షంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు 3 బృందాలు దాడులు చేసి వాటిని సీజ్ చేశారు. దీనికి సంబంధించి వనపర్తి జిల్లానే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా జడ్చెల్ల, తర్వాత మూసాపేట్ మరియు దేవరకద్ర, తర్వాత పెబ్బేర్ మరియు కొల్లాపూర్, కల్వకుర్తి ఏరియాల్లో ఇసుక అక్రమంగా భారీగా ఎత్తున రవాణా చేస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు అయితే ఒక్కొక్కటే సీజ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోవైపు ఈ ఇసుక డంపులపై అక్రమ ఇసుక తరలింపుపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించిన అధికారులు అటు కలెక్టర్లు కూడా ఇసుకలపై నిఘా పెట్టారు. దీనిపై అక్రమంగా ఎక్కడ నిల్వ చేసినా అక్రమంగా ఇసుక తరలిస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామంటూ కూడా కలెక్టర్ ఏదైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే ఈ రోజు నుంచి ఇసుకలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో 3200 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేయడం కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొంత సంచలనం రేపిందని కూడా చెప్పొచ్చు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.